హలో ఎవ్రీవన్. హిస్టరీ క్లాసెస్ అండి, మెయిన్గా రివిజన్ క్లాసెస్. ఓకే, ఫస్ట్ ఏపీ హిస్టరీ. బిఫోర్ మనం శాతవాహన, ఇక్ష్వాకుస్, విష్ణుకుండిస్ ఈ టాపిక్లో ఎంటర్ అవ్వడానికంటే ముందు ఫస్ట్ మనం టైం లైన్ తెలుసుకోవాలి. ఫస్ట్ ప్రీ హిస్టారిక్ కల్చర్. ముందు ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండేది, ఎవరు పాలించేవాళ్ళు, ఏ ఏ ట్రైబ్స్ ఉండేవాళ్ళు, ఫస్ట్ బుద్ధిజం వచ్చిందా, జైనిజం వచ్చిందా, వాటి తర్వాత శాతవాహనాస్ వచ్చారా, ఈ ప్రతి ఒక్క క్రోనాలజీ తెలుసుకోవాలండి. సో ప్రీ హిస్టారిక్ కల్చర్ అంటే నో రిటర్న్ రికార్డ్స్. పేలియోలిథిక్, మీసోలిథిక్, నియోలిథిక్, చాల్కోలిథిక్ అండ్ మెగాలిథిక్. ఈ సైట్స్ ఇంపార్టెంట్ సైట్స్, ఏపీకి సంబంధించి కొన్ని పురాతనమైన సైట్స్ ఉంటాయి. ఆ సైట్స్లో ఏమేమి దొరికాయి, ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్ ఒక బోన్సా, పెయింటింగ్స్, అవన్నీ ఒకసారి చూసుకోండి. తర్వాత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. మనం టైమ్ లైన్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ. ఈ ఇండియన్ హిస్టరీలో ఏపీ హిస్టరీ ఎలా మ్యాచ్ అవుతుందో చూడాలి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వేదిక్ సివిలైజేషన్, షోడశ మహాజానపదస్. మౌర్యన్ ఏజ్ ఉన్నప్పుడు శాతవాహనస్ అనేది ఎమర్జ్ అయ్యారు. పోస్ట్ మౌర్యన్ పీరియడ్లో కాంటెంపరీ అంటే శాతవాహనస్. ఈ పీరియడ్లో ఏపీలో ఏం జరగలేదంటే ఏపీలో కూడా ప్రీ హిస్టారిక్ కల్చర్ జరుగుతుంది. ట్రైబ్స్ ఎవాల్వ్ అవ్వడం, ట్రైబ్స్ యొక్క ఎవల్యూషన్, డిఫరెంట్ క్లాన్స్. మనం విశ్వామిత్ర స్టోరీ గురించి అంతా ప్రీ హిస్టారిక్లో చదువుకుంటాం. ఇక్కడ ఏపీలో ఏం జరుగుతుంది, మొత్తం హోల్ ఇండియాలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వేదిక్ సివిలైజేషన్, షోడశ మహాజానపదస్ జరుగుతున్నప్పుడు ఏపీలో ఏం జరుగుతుందంటే ప్రీ ఏపీ హిస్టరీ జరుగుతుంది. పోస్ట్ మౌర్యన్స్ వచ్చిన తర్వాత శాతవాహనస్ ఎమర్జ్ అయ్యారు, అంటే ఒక కింగ్డమ్ అనేది. సో శాతవాహనస్ ఆర్ ద ఫస్ట్ టు ఎస్టాబ్లిష్ అన్ ఎంపైర్ ఇన్ ఏపీ. తర్వాత గుప్తాస్ ఉన్నప్పుడు ఏపీని ఎవరు రూల్ చేస్తున్నారు కాంటెంపరీగా అంటే ఇక్ష్వాకుస్. వాళ్ళ తర్వాత విష్ణుకుండిస్. పోస్ట్ గుప్తాస్ ఎవరు అంటే వెంగి చాళుక్యస్. సో ఇది ఇంపార్టెంట్ అండి. కాంటెంపరీ శాతవాహన్ మౌర్యన్ పైన నార్త్లో అండ్ ఈవెన్ సమ్ పార్ట్స్ ఆఫ్ సౌత్లో రూల్ చేస్తున్నప్పుడు ఏపీలో ఎవరు రూల్ చేస్తున్నారు మెయిన్గా అంటే శాతవాహనస్. ఓకే, మౌర్యన్స్ అయిపోయిన తర్వాత గుప్తాలు వచ్చినప్పుడు ఎవరు రూల్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అంటే ఇక్ష్వాకులు ఎన్ని ఇయర్స్ రూల్ చేశారు. వాళ్ళ తర్వాత ఎవరు వచ్చారు అంటే విష్ణుకుండిస్. సో గుప్తాస్కి కాంటెంపరీ ఎవరు అంటే ఇక్ష్వాకుస్ అండ్ విష్ణుకుండిస్. పోస్ట్ గుప్తా అంటే హర్షవర్ధన పీరియడ్ అవన్నీ వస్తాయండి. అండ్ పోస్ట్ గుప్తా అప్పుడు ఎవరు అంటే వెంగి చాళుక్యస్. మనం చూసింటాం హర్షవర్ధన బ్యాటిల్ విత్ పులకేసి 2 అవన్నీ. సో మనకు బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఇండియన్ హిస్టరీ కూడా రన్ అవుతూ ఉండాలి. సో కంప్లీట్గా రన్ అవ్వాల్సిన అవసరం లేదు. మేజర్గా ఇప్పుడు పులకేసి 2 ఎందుకు కుబ్జ విష్ణువర్ధన్కి ఇచ్చాడు వెంగి చాళుక్యస్కి అంటే అప్పుడు పులకేసి 2 హర్షవర్ధనతో గొడవ పడ్డాడు, కాంటెంపరీ కింగ్, అలా గుర్తుపెట్టుకోవడానికి. అండ్ శాతవాహనస్ ఎవరి కింద ఫ్యూడేటర్స్ అంటే మౌర్యన్స్ అప్పుడు ఎవరు అంటే అశోక. అలా గుర్తుపెట్టుకోవడానికి మనం కాంటెంపరీ కింగ్డమ్స్ ఎవరెవరు ఉన్నారో కూడా తెలుసుకోవాలి. అండ్ తర్వాత మెడివల్ ఇండియా ఎందుకు ఇంపార్టెంట్ అంటే రైజ్ ఆఫ్ ఇస్లాం, రాజ్పుట్స్ అండ్ రైజ్ ఆఫ్ ఇస్లాం. అప్పుడే మొఘల్స్ ఎంటర్ అవ్వడం, బాబర్, అక్బర్ వాళ్ళంతా. వెంగి చాళుక్యస్ మొఘల్స్ కాదు, ఢిల్లీ సుల్తాన్స్, అల్లావుద్దీన్ ఖిల్జీ, ఫిరోజ్ షా తుగ్లక్ వాళ్ళు వచ్చిన పీరియడ్లో మన ఏపీలో కాంటెంపరీస్ ఎవరు కాకతీయస్, రెడ్డి. అండ్ ఈ కాకతీయస్లో కూడా 2 టైప్స్ ఉంటారండి, లేటర్ కాకతీయస్ అండ్ అర్లీ కాకతీయస్. రెడ్డిలో కూడా కొండవీడు రెడ్డిస్ అండ్ రాజమండ్రి రెడ్డిస్. సో ఎవరికి కాంటెంపరీ, ఎవరితో అయినా బ్యాటిల్స్ ఏమైనా జరిగాయా, అసలు వీళ్ళకి మనం మొత్తం ఇండియన్ హిస్టరీలో వాళ్ళని పవర్ఫుల్గా చదువుతాం. అల్లావుద్దీన్ ఖిల్జీని కానీ, ఫిరోజ్ షా తుగ్లక్ని కానీ, ఇబ్రహీం లోధి, వీళ్ళందరినీ అలాంటి పవర్ఫుల్ లీడర్స్తో మన వాళ్ళకి ఏమైనా గొడవలు జరిగాయా, వాట్ ఈస్ ద రీజన్, ఒకవేళ లేకపోతే ఏమైనా రిలేషన్షిప్ ఎగ్జిస్ట్ అయ్యేదా అని తెలుసుకోవాలి. వాటి తర్వాత మొఘల్స్, విజయనగర, శ్రీకృష్ణదేవరాయకి ఏమన్నా అంటే ఫేమస్గా వాళ్ళ గురించి తెలుసుకుంటాం. అలా వాళ్ళ గురించి కాకుండా ఇంకొంచెం డెప్త్ ఏపీలో తెలుసుకోవాలి. విజయనగర మొఘల్స్ ఏమైనా సపోర్ట్ చేశారో లేదా, కుతుబ్ షాహీస్ వచ్చారు, కుతుబ్ షాహీకి మొఘల్స్కి ఏమన్నా గొడవ వచ్చిందా, గోల్కొండ, బహమనీ సుల్తాన్స్కి. సో ఎవ్రీథింగ్ వీ షుడ్ నో. సో మెడివల్ ఇండియాలో కాంటెంపరీగా ఇండియాలో ఎవరున్నారు,
ఢిల్లీ సుల్తాన్స్ ఉన్నప్పుడు ఏపీలో ఎవరున్నారు, ఏమన్నా గొడవలు జరిగాయి, లేకపోతే ఏమన్నా మంచి రిలేషన్స్ ఉన్నాయి, ఎకానమీ పరంగా ఏమైనా రిలేషన్స్ ఉన్నాయా, పొలిటికల్గా ఏమైనా రిలేషన్స్ ఉన్నాయా, కల్చరల్గా ప్రతి ఒక్క టాపిక్ గురించి తెలుసుకోవాలి. దాని తర్వాత మోడర్న్ ఇండియా. అండ్ ఇక్కడ వచ్చేసరికి క్లాషెస్ ఉంటాయి. బట్ మోడర్న్ ఇండియాకి వచ్చేసరికి గాంధీ గాంధీ మూమెంట్ స్టార్ట్ అయ్యేసరికి అందరూ ఫ్రెండ్స్ అయిపోతారు. సో బికాజ్ హోల్ ఇండియా ఒకే ప్యాటర్న్లో నడుస్తుంటుంది, ఎందుకంటే బ్రిటిషర్ రూల్ చేస్తుంటుంది. సో అక్కడ క్విట్ ఇండియా మూమెంట్ జరిగేటప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు, సాల్ట్ సత్యాగ్రహ అక్కడ చేసేటప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు, సిపాయి రివోల్ట్ జరిగినప్పుడు ఏపీలో ఏం జరుగుతుంది అన్నట్టు అక్కడ ట్రైబల్ రివోల్ట్స్ జరుగుతున్నప్పుడు ఏపీలో ఏమైనా రివోల్ట్స్ ఏమైనా జరిగాయా అలా చూసుకోవాలి. రైస్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంపీరియలిజం, రివోల్ట్ ఆన్ బ్రిటిష్ ఎంపైర్, సోషియో కల్చరల్ అవేకనింగ్. మనకు సరే ఇండియాలో అయితే రాజా రామ్మోహన్ రాయ్ అలా ఫేమస్ లీడర్స్ ఉన్నారు, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. ఏపీలో ఎవరన్నా రాజా రామ్మోహన్ రాయ్ ఉన్నారా, ఏపీలో ఏమన్నా ఈశ్వర చంద్ర విద్యాసాగర్ ఉన్నారా, అక్కడ మనం జ్యోతి పూలే అలా ఫేమస్ పర్సనాలిటీ గురించి చదువుతాం. మొత్తం ఇండియాకే అవేర్నెస్ తెచ్చిన పర్సన్స్ లాగా. అలా ఏపీలో ఎవరన్నా తెచ్చిన పర్సన్స్ ఉన్నారా అని సోషియో కల్చరల్ అవేకనింగ్. నేషనల్ మూమెంట్, మొత్తం నేషన్ మూమెంట్ ఇచ్చింది. ఏపీలో మూమెంట్ ఇవ్వడానికి రీజన్స్ ఎవరు? సో దిస్ ఈజ్ వాట్ అండి. సో ఫస్ట్ బిఫోర్ మీరు ఎంటర్ అయ్యే ముందు టాపిక్కి మీ మైండ్ని క్లియర్గా చేసుకోండి. ఇండియన్ హిస్టరీ కొంచెం కనీసం టచ్ అన్న చేసి ఉండాలి. ఇండియన్ హిస్టరీలో ఏమైంది, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, తర్వాత వేదిక్ సివిలైజేషన్, మహాజానపదస్థత, మౌర్యన్ కింగ్డమ్లో అశోక, చంద్రగుప్త వీళ్ళంతా రూల్ చేసినప్పుడు శాతవాహనస్ కాంటెంపరీగా ఉండేవాళ్ళు. వాళ్ళ తర్వాత గుప్తాస్, సముద్రగుప్త, ఆ గుప్తాలు వచ్చినప్పుడు కాంటెంపరీగా ఇక్ష్వాకుస్, విష్ణుకుండిస్ ఉన్నవాళ్ళు. పోస్ట్ గుప్తాస్ అప్పుడు వెంగి చాళుక్యాస్. పోస్ట్ గుప్తాలు ఎవరితో గొడవ అవ్వడం వల్ల వెంగి చాళుక్యాస్ అయిన తర్వాత ఇస్లాం వల్ల ఏపీకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యిందా, అప్పుడు ఏపీలో ఎవరు రూల్ చేస్తున్నారు. ఢిల్లీ సుల్తాన్స్ ఉన్నప్పుడు కాకతీయాస్ అండ్ రెడ్డి కింగ్డమ్, మొఘల్స్, విజయనగరం అండ్ కుతుబ్ షాహీస్. మోడర్న్ ఇండియా ఒకటే ప్యాటర్న్ అండి, కానీ అక్కడేం జరిగింది, ఇక్కడేం ఎఫెక్ట్స్ ఉన్నాయి, మన వాళ్ళు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ అయినారా, మన దాంట్లో కూడా ఏమైనా గ్రేట్ లీడర్స్ ఉన్నారా. మన నేషనల్ ఫ్లాగ్ డిజైన్ చేసిన ఆయననే పింగిలి వెంకయ్య, ఆయన కూడా మన దగ్గరే ఉన్నారు. ఈవెన్ సరోజినీ నాయుడు అలాంటి ఫేమస్ పర్సనాలిటీస్ కొంతమంది ఉన్నారు. సో వాళ్ళ గురించి తెలుసుకోవాలి. సో ఇండియన్ హిస్టరీ ఇలా కాంటెంపరీగా తెలుసుకున్న తర్వాత ఇన్ డెప్త్ ఏపీ హిస్టరీకి వెళ్తే అసలు ఏపీ హిస్టరీలో మనం ఏం చదువుతాం అంటే ఫస్ట్ ప్రీ హిస్టారిక్ కల్చర్, తర్వాత ప్రీ శాతవాహనస్. ప్రీ హిస్టారిక్ అంటే ట్రైబ్స్, తర్వాత ప్రీ శాతవాహనస్ ఆ ట్రైబ్స్కి ఏమేమి కాన్ఫ్లిక్ట్స్ ఉండేది, శాతవాహనస్ రాకముందు ఏపీ ఎలా ఉండేది. దాని తర్వాత శాతవాహనస్లో మనం ఏం చదువుతాం, పొలిటికల్గా వాళ్ళు ఎలా రూల్ చేశారు, ఎకనామికల్గా వాళ్ళ స్టేటస్ ఎలా ఉండేది, రిలీజియస్ టాలరెన్స్ ఉండేదా, సోషల్ కండిషన్స్ ఎలా ఉండేది, కల్చరల్గా ఏం చేశారు, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్లో ఏం చేశారు. సో ఎప్పుడైనా మనం ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడైనా బీజేపీ గవర్నమెంట్ వస్తే ఏం చేస్తాం, పొలిటికల్గా వాళ్ళు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఎడ్యుకేషనల్గా ఎలా, ఎకనామికల్గా ఎలా ఉంది, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి. సో సేమ్ వైజ్ అండి, గవర్నమెంట్ మారే కొద్దీ మనకు స్కీమ్స్ మారిపోతాయి, పొలిటికల్గా మారిపోతాయి, ఎకనామికల్గా ఎవ్రీథింగ్ విల్ చేంజ్. ఇప్పుడు అదే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందనుకో కొన్ని చేంజెస్ వస్తాయి. సో శాతవాహన పీరియడ్లో కూడా పొలిటికల్గా, ఎకనామికల్గా, సోషల్గా, కల్చరల్గా, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ పరంగా ఎలా ఉండేది. దాని తర్వాత ఇక్ష్వాకుస్ వస్తాయి. వీళ్ళకి డిఫరెన్స్ ఏంది, పొలిటికల్లో వీళ్ళు ఏమైనా చేంజ్ చేశారా. ఫర్ ఎగ్జాంపుల్ మనం డిస్ట్రిక్ట్స్, ఇప్పుడు ఎలా డివిజన్ ఉందండి ఒక కంట్రీ, స్టేట్స్, డిస్ట్రిక్ట్, తర్వాత విలేజెస్, తర్వాత వార్డ్ లాగా. సో ఆ టైంలో శాతవాహనస్ ఎలా డివైడ్ చేసి రూల్ చేసేవారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ని యునైట్ చేయాలి అంటే వాళ్ళు ఏమి ఫ్యూడేటర్స్ని పెట్టుకున్నారా లేదా అలా. ఇక్ష్వాకుస్ వాటి తర్వాత చిన్న రాజ్యాలు, అంటే ఇక్ష్వాకుస్ బ్రేక్ అయిపోయిన తర్వాత చిన్నగా సోలంకయానస్, ఆనంద గోత్రాజ్, బృహత్ పాలయానస్, విష్ణుకుండిస్, తెలుగు చూడస్ వీళ్ళు ఏ రీజియన్లో పాలించినారు, వీళ్ళకి సంబంధించిన ఇన్స్క్రిప్షన్స్ ఏమన్నా ఉన్నాయా, వీళ్ళ మంది పొలిటికల్గా, హిస్టారికల్గా, ఎకనామికల్గా ఏమేమి కాంట్రిబ్యూట్ చేశారు. సో మనం ప్రతి ఒక్క డైనాసిటీ గురించి పొలిటికల్గా, ఎకనామికల్గా,
రిలీజియన్గా, సోషల్ అండ్ కల్చరల్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఏమేమి కాంట్రిబ్యూట్ చేశారో తెలియాలి. వీటన్నిటికీ సోర్స్ ఏంటి అంటే ఇన్స్క్రిప్షన్స్. వాళ్ళు మేబీ ఏదన్నా ఒక రాయి మీద రాయడమో, గుళ్ళు ఏమన్నా చెక్కడమో వాటి వల్ల దొరుకుతాయి, ఆర్ ఎల్స్ బుక్స్, ఏమన్నా బుక్స్ ఇన్ఫర్మేషన్ ద్వారా. సో మీరు అనుకోవచ్చు ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇన్స్క్రిప్షన్స్. మీరు ఆల్రెడీ చాలా గుడులు ఎక్కడంటే అక్కడ చూసి ఉంటారు, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ రాసి ఉంటారు. మనకు తెలియకపోవచ్చు లాంగ్వేజ్, బట్ ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన తర్వాత ఎవిడెన్స్ని కలెక్ట్ చేసి చెప్తున్నవి ఇవన్నీ. అండ్ మెడివల్ ఇండియాలో ఈస్టర్న్ వెంగి చాళుక్యాస్ అసలు ఎవరి వల్ల స్థాపించినట్టు సేమ్ అండి, పొలిటికల్ ఎకనామికల్గా ఎలా ఉండేవాళ్ళు. అండ్ ఈవెన్ ఈ ప్లస్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇంటర్నేషనల్గా మనం ఎలాంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేసాం. ఫస్ట్ నెయిబరింగ్తో ఎలా రిలేషన్షిప్ ఉండేది, శాతవాహనస్కి ఎవరెవరితో గొడవ ఉండేది, సాకాస్తోనా ఎవరితో, కాన్వాస్తోనా అని గొడవలు ఎవరితో. వాటి తర్వాత ఇంటర్నేషనల్ పరంగా రోమ్తో ట్రేడ్ ఉండేదా, ఈజిప్ట్ వాళ్ళతోనా, చైనా వాళ్ళతోనా, అవి కూడా తెలుసుకోవాలి. సో ఇప్పుడు వెంగి చాళుక్యస్ పొలిటికల్గా ఎవరెవరు రూల్ చేశారు, ఫస్ట్ ఎవరు కుబ్జ విష్ణువర్ధన్, లాస్ట్ ఎవరు రాజరాజ నరేంద్రనా, ఇంకెవరు ఉన్నారా, వాళ్ళ దాంట్లో పోయేట్స్ ఎవరు, లిటరేచర్ ఏంటి, వాళ్ళకి సంబంధించిన ఇన్స్క్రిప్షన్స్ ఏంటి, తర్వాత ఎకనామికల్గా వాళ్ళు ఎవరితో ట్రేడ్ చేశారు, ఏమేమి ట్రేడ్ చేశారు, తర్వాత గిల్డ్స్ ఏమన్నా గ్రూప్స్ ఏమన్నా ఉన్నాయా, ఇన్ ద సెన్స్ గిల్డ్స్, శ్రేణీస్ అని వినుంటారు. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఇండియా అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో పోతే మనకు పశ్చిమ ఊల్ అనేది దొరుకుతుంది, మైసూర్కి వెళ్తే మైసూర్ సిల్క్ దొరుకుతుంది. అలా ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది కదండి. ముంబై ఈజ్ అ మింటింగ్, కాయిన్స్ మింట్ అయ్యేది ఆర్బీఐ అక్కడే ఉంటుంది అన్నట్టు. సో అప్పట్లో కూడా ఏదన్నా ఎకనామికల్గా ఏమన్నా ఫేమస్ ప్లేసెస్ ఏంటి, ఏమన్నా గ్రూప్స్ ఏమన్నా ఫామ్ అయ్యావా, అవన్నీ. రిలీజియస్గా బుద్ధిజం ఉండేదా, జైనిజం ఉండేదా, క్రిస్టియానిటీ ఏమన్నా వచ్చిందా, క్రిస్టియానిటీ వచ్చిండదు బికాజ్ బ్రిటిషర్స్ తర్వాత వచ్చిండేది. బుద్ధిజం, జైనిజం, హిందూయిజం ఎవరన్నా సపోర్ట్ చేశారా, పొజిషన్. తర్వాత సోషో కల్చరల్, ఉమెన్ పొజిషన్ ఎలా ఉండేది, ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఎలా ఉండేది, ఏ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసేవాళ్ళు, కల్చరల్గా వాళ్ళు ఇలాంటి టైప్ ఆఫ్ స్కల్ప్చర్స్, మాన్యుమెంట్స్ అవన్నీ చదవాలి. తర్వాత ఇంటర్నేషనల్ ట్రేడ్ అయిపోయింది. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, వెంగి చాళుక్యులు వాళ్ళు శైవ ఇట్లా, వైష్ణవ ఇట్లా ఏమైనా గుళ్ళు గోపురాలు ఏమైనా కట్టారా, ఇప్పటికీ ఉన్నాయా, కూలిపోయా, ఎవరన్నా వచ్చి డిస్ట్రాయ్ చేశారా. సో ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్స్ ఇస్ ఇంపార్టెంట్ అండి, బికాజ్ 75 క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అడుగుతారో వీ డోంట్ నో. బట్ సో ఇట్స్ హార్డ్ టైమ్ టు రిమెంబర్ ఎవ్రీథింగ్. వెంగి చాళుక్యాస్, ముడిగొండ చాళుక్యాస్, బఫర్ స్టేట్స్ చెప్పాను కదండి. ఈ రిలేషన్స్ పొలిటికల్గా చదివేటప్పుడు మన పక్కనలతో రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి, స్టేట్కి మధ్యలో, అండ్ స్టేట్కి వేరే వేరే కంట్రీస్తో ఎలా ఉంది అని. సో మనకి బఫర్ స్టేట్స్ ఏమేమి ఉన్నాయి, వేములవాడ ఎవరు, పెనుగొండ, మాదిర. రైస్ అండ్ గ్రోత్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్, ఎస్. ప్రాకృతి, ఇప్పుడు మనం ఆల్రెడీ తెలుగుని మర్చిపోయి ఇంగ్లీష్ని నేర్చుకుంటున్నాం. ఇంకా కొంతమంది ఇంట్రెస్ట్గా వేరే లాంగ్వేజెస్ నేర్చుకుంటున్నారు. సో ఇంకొన్ని రోజులు అయితే తెలుగు అంతరించిపోవచ్చు. సో అప్పట్లో ప్రాకృతి అనేది ఫస్ట్ లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ నుంచి సాంస్క్రిట్ నుంచి ఇప్పుడు సాంస్క్రిట్ వెళ్ళిపోయి తెలుగు వస్తుంది. సో ఈ తెలుగుని కాంట్రిబ్యూట్ చేసిన మేజర్ పోయిట్స్ ఎవరు, మీరు వినుంటారు. ఎర్రన్న, నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న, పాల్కురి సోమనాథ్. సో ఏ బుక్స్లో ఏమేమి కాంట్రిబ్యూట్ చేశారో కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్. తెలుగు లిటరేచర్, కాకతీయాస్. వాటి తర్వాత కాకతీయాస్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం ఆల్రెడీ మీరు న్యూస్లో కూడా చూసింటారు, హైడ్రా తెలంగాణకు సంబంధించి. సో కాకతీయాస్ మన ఆంధ్రప్రదేశ్ గ్రోత్ డెవలప్మెంట్ కోసం ఏం చేశారు, రైస్ ఆఫ్ ఇస్లాం ఇన్ ఆంధ్ర. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఖచ్చితంగా ముస్లిమ్స్ ఉంటారు. అసలు ముస్లిమ్స్ ఎలా వచ్చారు, ఇక్కడ గోల్కొండ ఎలా ఎస్టాబ్లిష్ చేశారు, చార్మినార్ ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ మనం ఆల్రెడీ ఇప్పటికీ జిహాద్ అలాంటి వర్డ్స్ రాకూడదు, వీ షుడ్ ఫైట్ అగెన్స్ట్. అండ్ లవ్ జిహాద్ కూడా కాన్సెప్ట్ వినుంటారు, కన్వర్టింగ్ హిందూస్ని ముస్లిమ్స్గా కన్వర్ట్ చేస్తున్నారు అని, లవ్ జిహాద్ కాన్సెప్ట్తో. అప్పట్లో కూడా కింగ్స్ని పీపుల్స్ని తీసుకుపోయి
కావాలని ఖురాన్ అవి ఇవి చదివించి వాళ్ళని ముస్లిమ్స్ లాగా కన్వర్ట్ చేసేవాళ్ళంట. వాళ్ళకి అగెయిన్స్ట్గా ఎదుర్కొన్న వాళ్ళు ఎవరు? ఈ వెలమాస్, రెడ్డిస్, ముసునూరి నాయకస్, ఈ కింగ్డమ్స్. సో ఆ కింగ్డమ్స్లో ఫేమస్ ఎవరు, ఎవరెవరు ఆ పనులు చేశారు, కాపాయ నాయక, వాళ్ళందరి గురించి తెలుసుకోవాలండి. రెడ్డి కింగ్డమ్, తర్వాత విజయనగర ఎంపైర్. అండ్ విజయనగర ఎంపైర్ తర్వాత బహమన్, అప్పుడు కాంటెంపరీగా ఏ సుల్తాన్ ఉండేవాళ్ళు, తర్వాత గోల్కొండ సుల్తాన్స్, కుతుబ్ షాహీస్ వాళ్ళంతా. అండ్ ఇండియాకి ఎలా బ్రిటిషర్స్ వచ్చారో అలానే ఏపీకి కూడా వచ్చారు. సో ఎప్పుడు వచ్చారు, మచిలీపట్నంకి ఎవరన్నా వచ్చారా, ఏ బోట్లో వచ్చారు, ఎంతమంది వచ్చారు ఆ బోట్లో, ఫస్ట్ ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఈ పాయింట్స్ ఆల్ ఫ్యాక్చువల్ డేటా ఇంపార్టెంట్. రైజ్ ఆఫ్ ఇంపీరియలిజం, రివోల్ట్, మనం ఇండియాలోనే సిపాయి మ్యూటిని అలా కాకుండా ఏపీలో కూడా ఎవరైనా రివోల్ట్ చేశారా, ఎందుకు రివోల్ట్ చేశారు, మనలో ఉండే ట్రైబ్స్ ఎవరు, కోయా ట్రైబ్స్, వాళ్ళు ఏమైనా రివోల్ట్ చేశారా. మీరు ఆల్రెడీ వినింటారు అల్లూరి సీతారామరాజు గురించి, ఆయన ఎవరు, ఆయనలాగా ఇంకా ఎవరన్నా ఉన్నారా, ఈ పాయింట్స్ అన్నీ తెలుసుకోవాలి. రైజ్ ఆఫ్ సోషలిజం అండ్ కమ్యూనలిజం ఇన్ ఆంధ్ర, రైజ్ ఆఫ్ ఆంధ్ర రినైసెన్స్ అంటే ఎన్లైట్మెంట్, పార్టీస్ ఇలా అగెయిన్స్ట్గా ఉండడానికి ఏమైనా పార్టీస్ ఎస్టాబ్లిష్ అయ్యారు, జస్టిస్ పార్టీ అలాంటివన్నీ. నేషనల్ మూమెంట్ ఇన్ ఆంధ్ర, రోల్ ఆఫ్ ఆంధ్ర మహాసభ. వాటి తర్వాత 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అసలు మనం ఒక మద్రాస్ అనే ప్రెసిడెన్సీ కింద ఉండేవాళ్ళం. దాంట్లో ఆంధ్రప్రదేశ్ అనేది ఎలా ఫామ్ అయ్యింది, ఆంధ్రప్రదేశ్ ఫామ్ అవ్వడానికి ఎవరెవరు గొడవ పడ్డారు, పొట్టి శ్రీరాములే కాకుండా ఇంకా ఎవరెవరన్నా ఫైట్ చేశారా, ఏదన్నా పార్టీ ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర మహాసభ అలాంటి పార్టీస్ ఏమేమి గొడవ పడ్డాయి, అప్పట్లో సెంటర్లో ఎవరు మనకు పర్మిషన్ ఇచ్చారు, జవహర్లాల్ నెహ్రూ, ఏ కమిటీస్ ఫామ్ అయ్యాయి, సర్దార్ వల్లభాయ్ పటేల్, అలా వాళ్ళందరి గురించి తెలుసుకోవాలండి. 1956లో మళ్ళీ 1953లో ఆంధ్ర అనేది ఫామ్ అయింది. దాని తర్వాత హైదరాబాద్ ఎందుకు మనలో కలిసిపోయింది, మళ్ళీ 2014లో ఎందుకు డిసింటిగ్రేట్ అయిపోయింది. సో మనం ఆంధ్రప్రదేశ్ నుంచి కంప్లీట్గా తెలుసుకొని ఉండాలి, దాని తర్వాతనే వీ కెన్ స్టార్ట్. సో ఇదండి ఇంట్రడక్షన్. అసలు ఏపీ హిస్టరీకి ఏం చదవాలి, ఎలా చదవాలి. సో బ్యాక్ ఆఫ్ ద మైండ్ అయితే ఇండియన్ హిస్టరీ గురించి ఒక అవగాహన అయితే ఉండాలి. దాని తర్వాత ఏపీ హిస్టరీలో డైరెక్ట్ చదవడానికి వెళ్ళిపోయేదానికంటే మీరు మూవీస్కి వెళ్ళే ముందు ఎలా ఒక ట్రైలర్ టీజర్ చూస్తారో సేమ్ అలానే దీని గురించి కూడా తెలుసుకోండి. మనం శాతవాహనాస్ గురించి చదువుతాం, ఇక్ష్వాకుస్, కాకతీయస్, ఇస్లాం అనేవాళ్ళు ఇండియాకు ఏపీకి కూడా వస్తారు, బ్రిటిషర్స్ వస్తారు అలా. థ్యాంక్ యూ అండి. ఏ డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.